తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమా ప్రభావాలు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన జీవం గల సంఘానికి, అలాగే గేట్ ఆఫ్ హెవెన్ మరి యొక్క సంఘాన్ని నడుపుతున్నటువంటి డాక్టర్ రెవరెండ్ రవిబాబు గారికి, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలకు, సంఘ పెద్దలకు అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి నిజంగా చాలా సంతోషంగా ఉంది. కొన్ని విషయాలు పుట్టిన బిడ్డ మొదట వింటాడు, తర్వాత చూస్తాడంట. అలాగా మరి బ్రదర్ రవి గురించి వింటూ ఉన్నాను, మరి ఇప్పుడు కనులారా చూచుచున్నాను. నిజంగా అద్భుతమైన సాంగ్ కదా. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 3వ వచనంలో కెరూబులు పాడుతున్నారు పరలోకంలో. ఒకటే ఒక పదం, ఏంటది? వారు, గ్యాప్ ఉంది, వారు ఎవరు? వాళ్ళందరూ కెరూబులు. ఏమంటున్నారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. చూడండి, ఒక కెరూబులకు ఒక పదం పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఇచ్చారు. కానీ మనుషులుగా ఉన్న మనకు మాత్రము అనేకమైన పదాలతో దేవుణ్ణి స్తుతించటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుణ్ణి మహిమపరచటానికి, దేవుణ్ణి ఘనపరచటానికి మన యొక్క హృదయంలో ఉన్న ప్రతి ఒక్క ఆలోచన దేవుణ్ణి మరి ఆయన్ను ఆరాధించే విధంగా చేస్తున్నాం. ఎంత గొప్ప ఆలోచన దేవుడికి! చూడండి, మనిషి పట్ల తండ్రి అయిన దేవునికి, కుమారుడికి ఎంతగా ఆ ప్రేమ మన మీద కనపరుస్తున్నాడు. నిజంగా మరి పాట చూస్తున్నప్పుడు నిజంగా చాలా అద్భుతంగా, మరి చాలా పదజాలాలతో చక్కగా వ్రాశాడు. దేవునికి స్తోత్రం. మరి నాకైతే ఈ విధంగా అంటే ఓపెన్ చేసే స్తోమత నాకైతే లేదేమో, బట్ దేవుడు నాకు మరి సహోదరు ద్వారా కల్పించిన విధానాన్ని బట్టి మరొకసారి నేను దేవాతి దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం అండి. ఇంత గొప్ప ఓకే, నాకు కొద్దిగా అంటే హల్లెలూయా అనేటము కొద్ది తక్కువగా ఉంటుంది. సరే, మంచిది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ముందుగా జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లాగా ఆదికాండంలోకి రండి. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనంలో ఎవరు కనపడతారు? దేవుడైన యెహోవా సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదే ఉండేను. బాగా వినాలి. కొన్ని అంటే కొంతగా దేవుడిచ్చిన పరిచర్యలో కొందరు మాట్లాడే విధానము విభిన్న తేడాలతో ఉండొచ్చు. బట్ మనం అర్థం చేసుకునే జ్ఞానము చాలా ఆత్మ జ్ఞానంతో మనం నిండి ఉండాలి. సరే, 3వ అధ్యాయంలో ఎవరు కనపడుతున్నారు? సర్పం కనపడుతున్నారు. ప్రకటన గ్రంథంకి రండి, 12వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో 9వ వచనం చదవండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము. చూడండి, అక్కడ ఏం కనపడింది? సర్పమే కనపడింది. కానీ కనపడకుండా చివరికి వచ్చి ఏమైంది? ఆది సర్పం కాదు, మహా గొప్ప. చూడండి, డ్రాగన్ అని ఉంది ఇంగ్లీష్లో. డ్రాగన్ ఎవరు వాడతారు చెప్పండి? ఏ దేశం వాడుతుంది? చైనా. వెరీ గుడ్. డ్రాగన్ అంట, అది మహాఘట సర్పమైంది. సరే, మళ్ళీ ఆదికాండం 11వ అధ్యాయానికి రండి. నేను ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. ఆదికాండము 11వ అధ్యాయానికి రండి. మరి అక్కడ 4వ వచనం, 11:4. వారు చూడండి, పేరు సంపాదించడానికి ఒక పట్టణం కట్టుకుందాము, ఒక గోపురం కట్టుకుందాము అన్నారు. దాని పేరు 9వ వచనం చదవండి అమ్మా. దానికి చూడండి, బాబేలు అని పేరు పెట్టారు.
అక్కడ దేవుడు ఏం చేశాడంటే చెదరగొట్టాడు, తారుమారు చేశాడు. అక్కడ ఎవ్వరు కనపడలా, తారుమారు అయిపోయి ప్రపంచమంతా అలాగా దాటేసుకుంటూ వెళ్ళారు. ఆ యొక్క బాబేలు ఎలా తయారైందో 17వ అధ్యాయానికి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయానికి రండి. 4వ వచనము 5 చదవండి. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారంతోనూ రత్నములతోనూ ఏహ్యమైన కార్యములతో నొసట ఈలాగు వ్రాయబడి ఉండెను, మర్మము ఏమైంది? బబులోను ఏం తయారైంది? చూసారా, కనపడలా. అక్కడేమో సర్పం ఎక్కడ ఫస్ట్లో కనపడ్డది, తర్వాత చివరికి వచ్చేసరికి డ్రాగన్ మహాఘట సర్పం అయిపోయింది. ఇక్కడేమో గోపురం చిన్నగా ఉంది, అది చెదరగొట్టిండు దేవుడు. మళ్ళీ ఎలా వచ్చారో తెలియదు కానీ మహాబబిలోన్గా తయారవుతుంది. బట్ నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ చర్చ్, ఈ సంఘము నిజంగా మరి దేవుడు మరి ప్రసాద్ మామయ్య గారు మరి స్థాపించాడు. తర్వాత ఇన్హెరిటెంట్ అంటే ఇప్పుడే చెప్పారు సహోదరుడు, ఏలియా నుంచి ఎలీషాలాగా. సో ఈ యొక్క సంఘము వాటన్నిటినీ ఓవర్కమ్ చేసి జయించి దేవుని యొక్క మహిమగల సంఘముగా ఇంకా ముందుకు వెళ్ళాలని నేను ప్రభు పేట వేడుకొంచున్నాను. అందరూ ఆమెనే చెప్పండి. చూసారా, మహాసర్పము. కానీ మనం అలా కాదు. సంథింగ్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ గాడ్ సేక్. దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన బిడ్డలుగా జీవించడానికి మనం ఎప్పుడూ పాటుపడుతుండాలి. సరే, చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధం గల తండ్రి, ప్రేమ గల మా ప్రభువా, స్తోత్రం నాయన. అయ్యా, ఈ యొక్క 2025వ సంవత్సరము మే మాసము ఈ యొక్క 30వ తారీఖున మా ప్రభువా ఈ యొక్క కంబము మరి అయా కంబం పట్టణంలో మా ప్రభువా ఈ యొక్క గేట్ వే ఆఫ్ హెవెన్ ఈ మందిరంలో నా తండ్రి ఈ విధంగా నాయన నేను మాట్లాడటానికి నాకు ఇచ్చిన యొక్క మంచి ధన్యతను బట్టి నాయన నీకు వందనాలు తెలియచేస్తున్నాను. అల్పుడను అయోగ్యుడను తండ్రి, ఇదిగో నాయన యొక్క జీవం గల సంఘం ఎదుట నిలబడి ఉన్నాను. అయా నాయన, నా మాటగా అయితే ఎవరు వినరు ప్రభువా, నీ మాటగా, నీ ఆలోచనగా అయా నాయన ప్రతి ఒక్కరూ నాయన చూడగల కనులను, వినగలిగిన చెవులను, గ్రహించే హృదయాన్ని నాకు మాకు అయా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విధాలుగా నీ పరిశుద్ధాత్మ, సమృద్ధి గల పరిశుద్ధాత్మ మా అందరిపైన ఉంచినందుకు వందనాలు తెలియచేస్తున్నాం. ప్రతి చీకటి పారదోళ్ళందుకు వందనాలు, ప్రతి నిద్రమత్తను పారదోళ్ళనందుకు వందనాలు తండ్రి. అయా సహాయం దయచేయమని అన్ని విధాలుగా మీ ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపి అయా నీ యొక్క వాక్యాన్ని మా హృదయంలో నింపుకొని అయా ఈ యొక్క మా ప్రభు 3 రోజుల కూడికలో చివరి రోజులుగా ఉండుండగా ఆ సంతోషంతో నా తండ్రి తిరిగి మరలా మా క్షేత్రములకు వెళ్ళుటకు సహాయాన్ని దయచేయమని మా ప్రభుడును రక్షకుడును అయిన ప్రభు అయిన క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని బ్రతిమలాడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి చేరి వచ్చిన ప్రతి వారికి పేరు పేరున మరొకసారి వందనాలు. హల్లెలూయా. చూడండి, 2వ కొరింథీ పత్రికలో 10వ అధ్యాయం 10వ వచనంలో మరి అపోస్తలుడైన పౌలు రాస్తూ ఒక మాట రాస్తాడు. 2వ కొరింథీ 10:10 చదవండి అమ్మా ఎవరన్నా. అతని పత్రికలు ఘనమైనవియును బలహీనమైనవిను, కానీ అతడు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని అనును. చూడండి, ఇక్కడ తప్పులు లేకుండా చదవటానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇక్కడ రాస్తూ కొరింథీకి అయ్యా ఒకడు అంటున్నాడంట వాళ్ళల్లో, అయ్యా ఈయన పత్రికలు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, కానీ ఇతను చాలా బలహీనుడు, ఇతను మా ప్రసంగము కొరగానిది అని ఉంది. కొరగానిది అంటే నథింగ్, జీరో అని చెప్పాడు. అపోస్తుల కార్యంకి రండి. అపోస్తుల కార్యం 14వ అధ్యాయము. అపోస్తుల కార్యం 14వ అధ్యాయము.
అపోస్తుల కార్యము 14వ అధ్యాయంలో లుస్త్రా అనే ఒక మరి సరే అక్కడ చూడండి 13వ వచనం చదవండి. పైన చదవండి 12 చదవండి అమ్మా. బర్నబాకు చూడండి 2 చోట్ల ఈ అపోస్తలుడైన పౌలు కనపడుతున్నాడు. ఇక్కడ గమనిస్తే ఒక చోటమో అవుట్వర్డ్గా చూస్తున్నారు, అయ్యా నువ్వు బలహీనుడివి, లేకుంటే ఇలా ఉన్నావు, నీ మాట ప్రసంగము అని ఒక మాట చెప్పబడింది. ఇక్కడికి వచ్చేసరికి ముఖ్య ప్రసంగికుడు అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు. సో పౌలు ఒకటే, కానీ అక్కడున్న ప్రాంతాలు వేరు. చాలా గమనించాలి. ఇక్కడ ఇందాక ఒక మాట రవి బ్రదర్ అన్నాడు, ఇక్కడ వారినే అంటే ఇక్కడ తెలిసిన కంబం వారినే, బంధువులే. సో అలాగా మనం చూడగలిగితే డెఫినెట్గా ఎలాగుంటుందంటే వాళ్ళు కొరింథీయులు అంట పసిపిల్లలుగా ఉన్నారంట. సో మన బంధువులుగా చూడటము, లేకుంటే ఒక మనిషిగా మనం చూడటము జరగకుండా అక్కడ దేవుని కార్యము, దేవుని మాటలుగా మనం జాగ్రత్తగా వినాలి. అది దేవుడు కోరుకునేది. ద వాయిస్ ఆఫ్ బియాండ్ వాయిస్ అంట. దేవుని మనిషి స్వరం నుంచి వెనక దేవుని స్వరం వినేవారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను చెప్తాను, ఈ యొక్క క్రైస్తవ జీవితంలో నేను ఎక్కువ గమనించేది 4 వాయిస్లు ఉంటాయి. ఒకటి ఏమయ్యే వాయిస్ అంటే మన ఓన్ వాయిస్, రెండోది దేవుడి వాయిస్, మూడోది ఈవిల్ వాయిస్, 4వది అదర్ వాయిస్. ఈ 4 వాయిస్లు ఉంటాయి. ఒకటి మన ఓన్ వాయిస్, మన సొంత స్వరము, తర్వాత దేవుని స్వరము, సాతాను స్వరము, అలాగే మనుషుల యొక్క స్వరము. వీటన్నిటిలో నిజంగా ఎలాంటి స్వరం వినగలుగుతున్నాము చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది పాడారండి. అక్కడ ప్రైజ్ విత్ అండర్స్టాండింగ్, దేవుని స్తుతించటము ఒక అండర్స్టాండింగ్తో పాడాలి. దట్ ఈస్ ద వర్షిప్. సో దేవుని స్వరాన్ని మనం వినాలి. వాళ్ళ పాటల్లో పాడిన పాటల్లో నిజంగా దేవుని యొక్క అనుకూలతను, ఆయన వాయిస్ను నిజంగా వినగలగటం అనేది ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ప్రివిలేజ్ టు అస్. దేవుడికి మనమందరం అంత గొప్పగా మనం చెప్పవచ్చు. సరే, దేవునికి మహిమ. వాక్యంలోకి వెళ్దామండి. ఇప్పటి నుంచి వాక్యం ఇదంతా ఇంట్రడక్షన్ లాగానే చెప్పాను. సరే, ఆదికాండంలోకి రండి. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. మీ మధ్యకు ఒక మంచి మెసేజ్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఆదికాండము 1వ అధ్యాయము 11వ వచనం చదువుదాము. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను తప్పులు చదవకుండా చదివితే చాలా నాకు కూడా క్లారిటీ వస్తుంది. మంచిది, చదవండి బ్రదర్. భూమి మీద తమ జాతి ప్రకారము భూమి మొలిపించునుగాక అని పలుకగా, చూడండి దేవుడు భూమికి చెప్పాడంట, భూమి ఇదిగో నీ యొక్క భూమిలో నుంచి సమస్త యొక్క ఈ చెట్లు, లేకుంటే వృక్షాలు, లేకుంటే ఫలాలు, లేకుంటే భూ సంబంధమైన పంట ఏదైతే ఉందో భూమికి చెప్పాడంట, నువ్వు మాత్రము ఖచ్చితంగా మొలిపించు అని చెప్పినమంటే భూమి ప్రభువా నీ మాటకు నేను లోబడి ఉన్నాను అని వెంటనే భూమి మొలిపించిందంట. ఇప్పటికీ మనం శ్వాస పీలుస్తున్నాం, ఆక్సిజన్ ఇస్తున్నాం, ఆహారం తింటున్నాం. ప్రతిదీ ఒక చెట్టు ఎంత మంచిదంటే అంత విధంగా దేవుడు ఇంకా కొన్ని సంవత్సరాల ముందు భూమి వయసు ఎంత చెప్పగలరు ఎవరన్నా? భూమి వయసు 42 లక్షల కోట్ల సంవత్సరాలు. సో ఆయన వచ్చిన తర్వాత, ఆయన మళ్ళీ భూమిని మార్చిన తర్వాత మరి ఇప్పటికీ మనం ఆ భూమి ఇప్పటికీ ఇస్తానే ఉన్నాయి చెట్లను. మంచిదండి, దేవునికి స్తోత్రం. తర్వాత 21వ వచనం చూడండి. అదే అధ్యాయం 21వ వచనము. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించు వాటన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల. ఇక్కడ కరెక్ట్గా తెలుగులో కొంత కన్ఫ్యూజన్ ఉంది, బట్
దేవుడు జలములతో చెప్పాడంట. ఇక్కడ ఫస్ట్లో నుంచి దేవుడు జలములలో అని ఉంది కదా. యాక్చువల్గా దేవుడు జలములతో చెప్పినమ్మటే జలరాశులన్నీ పుట్టాయి. అక్కడ ఏమి కావాలో ఇప్పుడు తిమింగలం నుంచి చిన్న చేప కాడికి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అలాగే అన్నీ పుట్టుతానే ఉన్నాయి, ఇప్పటికీ పుడుతున్నాయి. వాటి ద్వారా అనేకులు పోషించబడుతున్నారు, భోంచేస్తున్నారు, జీవనోపాధి కలిగించుకుంటున్నారు. ఎన్నోసార్లు చూడండి, ఒక 2 నెలలు 3 నెలలు జాలర్లు వెళ్ళి ఆగిపోయినంత మాత్రమే ఏం కాదు, వాళ్ళు కంటిన్యూస్గా మరి 10 నెలలు పడతానే ఉంటాయి చేపలు. ఎందుకంటే దేవుడు ఆ జలాలకు చెప్పాడంట, నువ్వు పుట్టించు అని. బాగానే ఉంది కదా. భూమికి చెప్పాడు, వృక్షాలు వస్తున్నాయి. జలములకు చెప్పాడు, మరి జలరాశులన్నీ వస్తున్నాయి. తర్వాత థర్డ్గా చూడండి, 1వ అధ్యాయము 26వ వచనం చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున, చూడండి అక్కడ ఇంగ్లీష్లో లెటస్ అను, దేవుడు అంట తండ్రి కుమార పరిశుద్ధాత్మ మన పోలికగా చేసుకుందామని దేవుడు తనలో తను చెప్పుకున్నాడంట. ముందేమో భూమికి చెప్పాడు, బాగానే ఉంది. తర్వాత జలాలకు చెప్పాడు, బాగానే ఉంది. తర్వాత మనిషిని ఏర్పరచుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా లెటస్ మనలాగా ఉందాము అనుకున్నాడంట. అనుకున్న తర్వాత గమనిస్తే మనిషి మాత్రము ఇప్పటికీ పడిపోతానే ఉన్నాడు. గమనించండి, చాలా జాగ్రత్తగా వినాలి. భూమికి చెప్తే భూమి అన్నీ ఇస్తున్నాయి, అలాగే జలాలకు చెప్తే జలాలన్నీ ఇస్తున్నాయి. కానీ మనిషికి చెప్తుంటే మాత్రము మనిషి పడిపోతానే ఉన్నాడు. 3వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ 3వ అధ్యాయము అక్కడ దేవుడు అన్నీ పెట్టాడంట, ఒక్క కాయను మాత్రమే తినొద్దు అన్నాడు. ఏం కాయ అది? మంచి చెడులు, ఇంగ్లీష్లో నాలెడ్జ్ అండ్ విజ్డమ్. దానికోసమే జనాలంతా కొట్టుకుపోతున్నారు. నాకు బైబిల్లో నాలెడ్జ్ లేదు, నాకు బైబిల్లో విజ్డమ్ లేదు, దానికోసమే తిరుగుతున్నారు. పక్కనున్న లైఫ్ చెట్టు ఉంది, దాని జోలికి ఎవరు పోవట్లేదు. అదే బాధ ఇప్పుడు కూడా. ప్రతి ఒక్కళ్ళు నాలెడ్జ్ విజ్డమ్ ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. ఆ బుక్స్ తిరుగుతున్నారు, ఈ బుక్స్ తిరుగుతున్నారు. దేవుని సన్నిధిలో ఎవ్వరు కూర్చోరు, లైఫ్ను మాత్రం ఎత్తుకోరు. అందుకే ఇందాక చెప్పినట్టు బ్రదర్, ఆ యొక్క పడిపోతున్న స్థితి సంఘాలు ఎందుకు పడిపోతున్నాయి అంటే, ఇక్కడ పోతారు, అక్కడికి పోతారు, ఇక్కడ పోతారు, ఏదో సంపాదించుకోవాలి. నథింగ్ అండి, నథింగ్. నేను నా జీవితంలో తెలుసుకుంది. నేను 3 సంవత్సరాలు జాబ్ వదిలి ఒక మూలన కూర్చొని నేర్చుకున్నాను. దేవుడికి స్తోత్రం అనిపించింది. ఎక్కడికి అంటే చేశాము నేను బ్రదరు, కానీ కూర్చొని దేవుని సన్నిధిలో గడిపేవాడిని. సరే, అక్కడ ఏమైంది? విజ్డమ్ వెంటనే ఎవరు తిన్నారు ఫస్ట్? చెప్పండి, అందరికి తెలిసింది కదా. తర్వాత అవ్వ తినేటప్పుడు ఆదాం ఎక్కడున్నాడు? వెరీ గుడ్, పక్కనే ఉన్నాడు. చూడండి, పక్కనే ఉన్నాడు. మంచిదండి, అలాగ నేర్చుకోవాలి. పక్కనే ఉన్నాడు. అస్సలు కొన్నిసార్లు కుటుంబంలో చూడండి, పక్కనే ఉంటాము, మరి పడిపోతుంటారు ఇద్దరు భార్యాభర్తలు, అననీయ సప్పీరా లాగా. చాలా భయంకరమైన స్టేజ్. ఇప్పటికీ మన క్రైస్తవ కుటుంబాలలో పక్కనే ఉంటాం భర్త, పక్కనే ఉంటుంది భార్య, పడిపోతూనే ఉంటాం. ఇప్పటికీ నేర్చుకోవాలి. యూ షుడ్ వెరీ కేర్ఫుల్ యొక్క క్రైస్తవ జీవితంలో. సరే, మొట్టమొదటిగా ఎవరిని శపించాడు దేవుడు? ఆదామునా అవ్వనా? మళ్ళీ చెప్పాలి. ఆదాముని శపించాడా, అవ్వని శపించాడా? వెరీ గుడ్. సర్పం అన్నది ఎవరు? వెరీ గుడ్, సర్పము. సరే, సర్పాన్ని పక్కన పెడితే ఆదామునా అవ్వనా? ఆదామునా? కాదు కదా, అవ్వను కదా, స్త్రీని కదా. ఏంది మీరు నేర్చుకోలేదా? సారీ అండి, అలా కాదు. ఎవరిని? స్త్రీనా పురుషునా? సరే, ఇదను అవ్వను వద్దు. స్త్రీనా పురుషునా? చేతులు ఎత్తండి స్త్రీ అనేవాళ్ళు. త్వరగా, టైం లేదు, మొదలే నాకు ఇచ్చింది 1 అవర్. ఓ, మరి ఆదాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మరి చేతులు ఎత్తట్లేదు. ఇద్దరిని కాదు. మొట్టమొదటిగా శపించింది కయ్యూనును, గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడుంది? 4వ అధ్యాయం రండి, 11వ వచనం చూడండి. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. గుర్తుపెట్టుకోండి, ఏదేను తోటలో ఓన్లీ పామును శపించాడు, భూమిని శపించాడే తప్ప ఆదాము నిమిత్తం భూమిని శపించాడు. అవ్వ నిమిత్తము అవ్వనేమనంటే నీ గర్భము యొక్క పెయిన్ అధికమవుతుంది, అంతే తప్ప శపించలేదు. గుర్తుపెట్టుకుని అందరూ ఏమనుకుంటారంటే అందరు ఆడవాళ్ళని శపించాడు. అది కాదండి. మొట్టమొదటిగా శపించింది మగవాణ్ణి, అది కయ్యూనును. గుర్తుపెట్టుకోవాలి.
సో అప్పుడు సరే దేవుడు అదంతా జరిగింది. వాళ్ళిద్దరు తప్పు చేశారు, దేవుడికి కోపం వచ్చేసింది. ఆయన క్రమం తెలుసుగా ఎలా ఉంది. ఫస్ట్ వచ్చి ఎవరిని అడిగాడు? గుర్తుపెట్టుకోండి, ఎవరిని అడుగుతాడు? ఆదాముని అడుగుతాడు. ఎందుకంటే ఇంటి యజమాని కాబట్టి ఖచ్చితంగా తప్పు చేస్తే నా భార్య తప్పు చేసింది, నన్ను ఎందుకు అడుగుతావు అంటే దేవుడు అట్లా ఒప్పుకోడు. ఖచ్చితంగా వచ్చి ఇంట్లో ఉన్న పెద్ద మనిషినే అడుగుతాడు. గుర్తుపెట్టుకోవాలి. పెద్ద మనిషిని అడిగితే పెద్ద మనిషి వెంటనే ఏమన్నాడు? అవ్వ మీద చెప్పింది, అవ్వ పాము మీద చెప్పింది. ఇది క్రమం జరుగుతున్నాయి. దేవుడు కోపం వచ్చింది, జరిగిపోయింది. తర్వాత దేవుడు బాధపడి సరే అని అక్కడ 21వ వచనం చదవండి, 3వ అధ్యాయం 21. దేవుడైన యెహోవా ఆదామునకును చూడండి, ఇక్కడ చర్మపు చొక్కాలు అని ఉంది కదా. నేను చాలాసార్లు చదువుతూ ఉన్నప్పుడు ఈ చర్మపు చొక్కాల గురించి నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. కొంత ముందుకు వెళ్తాను, కొద్దిగా లోతుగా వెళ్తాను వినగలిగిన వాళ్ళు. 4వ అధ్యాయం రండి, మళ్ళీ 4వ అధ్యాయము. 4వ అధ్యాయంలో 3వ వచనంలో 3-4 వచనం చదవండి. కొంతకాలమైన తర్వాత తెచ్చను తెచ్చారు. చూడండి, ఇప్పుడు దేవునికి అర్పణగా తెస్తున్నారు కయ్యూను హేబేలు. కయ్యూను గారేమో తన పంటను తీసుకొస్తున్నాడు. అందరికి తెలిసిందే అండి కొంతగా దేవుడి విషయంలో. మరి హేబేలు గారు కొన్ని తీసుకొచ్చారు. ఎవరు చెప్పారు అతనికి సాక్రిఫైస్ ఇవ్వాలని? ఎవరు చెప్పారు? ఎవరన్నా ఆలోచించారు ఎప్పుడన్నా? నాకు అయ్యే ఆలోచనలు వస్తుంటాయి. ఎవరు చెప్పారు అంటే నాకు అనిపించింది, ఎట్లా చెప్పింటాడు? ఆదాముతో మనతో మాట్లాడాల. ఆదాము ఎక్కడ బలిచ్చినట్టుగా, ఎక్కడైనా కోడలు ఇచ్చినట్లుగా తెలియదు. ఏం జరిగిందంటే ఒకళ్ళు అడిగింటాడు, నాన్న ఎట్లా వచ్చారు మీరు అంటే, ఒరే మాకైతే తెలియదురా, తరిమేటప్పుడు ఒక జంతువును తీసుకొచ్చాడు, ఒక చర్మం తీసుకొచ్చాడు, ఆ చర్మం మాత్రం బలి ఇచ్చి మాకు ఇచ్చారా, దాన్ని వేసుకొని మేము వచ్చాము, అది మాత్రం నాకు తెలిసి అది గొర్రె అనుకుంటున్నారా, ఇదిగో ఇప్పటికీ కూడా వేసుకొని తిరుగుతున్నాను అని అంటాడు. ఓహో, దేవుడు ఇట్లా గొర్రెనిచ్చాడు కాబట్టి అని అనుకుంటాడేమో నాకు తెలియదు కయ్యోను. ఇప్పుడు ఆ గొర్రె గురించి కట్ చేశాడు, క్రొవ్విన వాటిని తీసుకొచ్చాడు. తర్వాత ఆదికాండము 22వ అధ్యాయానికి రండి ఒక మాటగా. ఆదికాండము 22వ అధ్యాయంలో అబ్రహాం గారు ఇస్సాకును మరి బలి ఇవ్వాలి అన్నప్పుడు మోరియా దేశంకి వెళ్తూ అక్కడ చూడండి 22వ అధ్యాయం 7వ వచనంలో ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకు ఏమి నా కుమారుడా నేను. అప్పుడు అతడు నిప్పులు కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అన్నాడుగా. చూడండి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది గొర్రె పిల్ల అనేది మనకు పూర్తిగా అర్థం రాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేది అక్కడ మనకు తెలియదు. అలాగే గొర్రె పిల్లని తీసుకొస్తున్నారు. అబ్రహాం తర్వాత ఎవరు వచ్చారు? ఇస్సాకు వచ్చారు, తర్వాత యాకోబు వచ్చాడు. అలాగా ప్రతి చోట వాళ్ళు ఏం చేస్తానున్నారంటే, ఆ గొర్రెను మా నాన్న ఇచ్చిండు బలి ఇవ్వాలి, మా తాత ఇచ్చిండు బలి ఇవ్వాలి, మా ముత్తాత ఇచ్చిండు బలి ఇవ్వాలి. ఇంకా ఇదే జరుగుతున్నాయి ప్రతి చోట. వాళ్ళకేం తెలియదు, గొర్రెను బలి ఇవ్వాలి దేవుడికి, అది మాత్రమే తెలిసింది. ఇంకా దావీదు గారైతే ఒకసారి మందసానికి వస్తున్నాడు. మందసం తీసుకొద్దాము, కిర్యాతీరు అనే ఒక ప్రాంతంలో నుంచి తీసుకొస్తున్నాడు. అది 9 మైల్స్ అని ఉంది. అక్కడంట 6 అడుగులకు ఒకటి, అంటే 1, 2, 3, 4, 5, 6, 1 మైలుకు 2000 అడుగులు పడతాయి. అంటే మొత్తం 10 మైల్స్ అయితే మొత్తంగా 20,000 అడుగులు పడ్డాయి. 20,000/2 అంటే 2, ఒక కోడెను ఒక ఎద్దును. ఎన్ని తెలుసా అండి? మొత్తము 6,000 ఎద్దులు కోడెలు తెగినాయంట. ఎవరు తెలియదు, కొరికే మొత్తం మెడ కొరికేసి చేస్తున్నారు. ఈ మధ్యలో ఎలా వచ్చింది? సీనాయి కొండ కాడికి వచ్చేసరికే, దేవుని యొక్క మందిరానికి కాడికి వచ్చేసరికే టాబర్నాకిల్ ప్రత్యక్ష గుడారము వచ్చింది. ప్రత్యక్ష గుడారం చేయమన్నప్పుడు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారానికి ఆ యొక్క బలిపీఠానికి 4.5 మీటర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడి నుంచి అంతవరకు అనుకుందాం. అక్కడ నేను ఒక ఆర్టికల్ చదివాను. వాళ్ళు కోసే ఆ యొక్క గొర్రెల రక్తము ప్రవహించి ఆ యొక్క స్టార్టింగ్లో అంటే ప్రత్యక్ష గుడారంలోకి లోపలికి వచ్చే ద్వారం దగ్గర రక్తమంతా తొక్కుకుంటూ వెళ్ళేవాళ్ళంట. అంత రక్తము కారేది.
ఎందుకంటే 4.5 మీటరే. ఒక పొటేలు పోస్తే అంతవరకు రక్తము, రెండో పొటేలు, మూడో పొటేలు, అట్లా చుట్టుపక్కల ఉన్న ఆ యొక్క మొత్తం 12 గోత్రాలకు ఇచ్చిన రక్తమంతా వాళ్ళందరూ వచ్చినప్పుడు అక్కడంతా రక్తమయమవుతా ఉంది, రక్తమయమవుతానే ఉంది. అందరూ ఎంత రక్తం పోతుంది, ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు. ఎక్కడో వాళ్ళు ఒక ఊహలోకి వెళ్ళిపోయారు. కోస్తున్నారు, ఎట్లా పడితే అట్లా. ఒక చోట చూడండి, ఎక్సోడస్ 29వ అధ్యాయము, నిర్గమకాండం 29వ అధ్యాయము 38-40 చదవండి త్వరగా. కాదమ్మా, నిర్గమకాండం 29 కదా నేను చెప్పింది. వెరీ గుడ్ మా. సాయంకాలమున ముందు చూడండి, నీవు బలిపీఠం మీద నిత్యము అర్పింపవలసినదేమనగా ఏడాదికి 2 గొర్రె పిల్లలను, అంటే చిన్నది 1 సంవత్సరంలోది, ప్రతిదినము ఉదయం ఒక గొర్రె పిల్లను, సాయంకాలం ఒక గొర్రె పిల్లను. పాపం గొర్రెలు చంపుతానే ఉన్నారు, ఉదయం 1, సాయంత్రం 1, ఉదయం 1, సాయంత్రం 1. వాళ్ళకేమో ఏదో ఒక అలవాటు అయిపోయింది. కొన్నాళ్ళకి ఎట్లా అయిపోయిందంటే, రే నువ్వు కొడుకు అంటాడు, నాన్న నేను తప్పు చేసిన, నాన్న వాడిని కొట్టినా, వాడిని చంపినా, ఓహో వెరీ గుడ్, ఓకే, అరే పోయి ఒక గొర్రె ఉంది మన మాటలలో, ఆ గొర్రెను తీసుకుపోయి అక్కడికి పోయి బలిచ్చిరా. అక్కడ యాజకుడు ఉంటాడు, ఆ యాజకుడు కట్ చేస్తాడు, అది మళ్ళీ పోయి ఆ మూల పెడతారు, దాన్ని తోలు తీస్తారు, అది సగం తెచ్చుకో తినేసేయి, అయిపోయింది. అలాగే జరిగిందండి. చివరికి ఎట్లాగైపోయిందంటే, ఆ ద్వితీయోపదేశకాండంలో చాలా చోట్ల చూస్తే గుడ్డిదాన్ని కుంటిదాన్ని ఇవ్వకూడదంటే, మలాకీ గ్రంథంలోకి రండి, మలాకీ గ్రంథము 1వ అధ్యాయము, మలాకీ గ్రంథము. ఇంకా చాలా ఉన్నాయి, ఎన్ని అవసరం లేదు. నాకు చాలా ఇష్టమైంది మలాకీ గ్రంథము, ఎందుకంటే చెప్తాను. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనం మీరు అర్పించుచు ఏమి చేసి నన్ను అపవిత్రపరిచితమని మీరందరూ గుడ్డిదానిని తీసుకొని అర్పించినలా దోషము కాదా? కుంటిదానిని, రోగము గల దానిని అర్పించిన దోషం కాదా? అట్టి వాటిని నీ అధికారిని ఇచ్చినలా అతడు నీకు దయచూపునా. ఎందుకంటే ఈ యొక్క మలాకీ గ్రంథం నాకు చాలా ఇష్టమైంది. ఎందుకు చెప్తుంటానంటే, ఎందుకంటే ఎప్పుడైనా మన తండ్రి చనిపోతున్నాడు అనుకోండి, మన పెద్దలు చనిపోతున్నారు అనుకోండి, రే చేతిలో చేసుకున్నారా, అక్క వాళ్ళను బాగా చూడయ్యా, తమ్ముడిని బాగా చూడయ్యా, తమ్ముడికి పెళ్లి చేయయ్యా, ఈ ఇల్లు మాత్రం కష్టంతో కొన్నాను, ఈ ఇల్లు మాత్రం ఎన్ని అయినా సరే అమ్మొద్దయ్యా అంటే చాలు, వాడు చచ్చిపోయేదాకా మా నాన్న అమ్మొద్దని దాన్నే పట్టుకుంటాడు, కానీ దాన్ని అమ్మడు ఎన్ని పరిస్థితుల్లో. ఎందుకంటే చివరి మా నాన్న మాట్లాడిండు, మా అమ్మ మాట్లాడిందని వాడికి పెళ్లి చేస్తాడు, వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఎందుకంటే అలాగుంటుంది మలాకి. దేవుడు ఎంత బాధపడి అంటున్నాడు అని చెప్పి, గుడ్డిదాన్ని, కుంటిదాన్ని, లోపం గలదాన్ని, కడుపు అంటే పిల్లలు పుట్టలేని దాన్ని, లేకుంటే బొచ్చు తీసిన దాన్ని, ఎట్లా పడితే వాళ్ళు ఇష్టం లోపము గలదంటే బొచ్చు తీయకూడదు, తెలుసా అండి? దానికి బలి ఇచ్చేటప్పుడు సంవత్సరంలో దాన్ని బొచ్చు తీయకూడదు. ఒకవేళ కోడెను మనం ఇవ్వాలనుకుంటే కోడె మీద ఒక్క కాడి కూడా పెట్టకూడదంట, ఒక బరువు పెట్టకూడదు 1 ఇయర్ దాకా. మరి మనము ఎట్లా చేస్తున్నాము అన్నీ మన దేవుడికి? నాకు తెలియదు చర్చిలో ఎంతమంది ఇస్తారో డబ్బులు. పిల్లలకు చాలామంది రూపాయలు ఇచ్చడం నేర్పిస్తారు, కొనుక్కోవడానికి 20 రూపాయలు ఇస్తారు, చందాకు మాత్రం 2 రూపాయలు ఇస్తారు. ఎంత దారుణం అంటే, వాళ్ళ పిల్లలు జీవితాంతం వాడు చచ్చేదాకా 2 రూపాయలే వేస్తుంటాడు, 2 రూపాయలే వేస్తాడు. వాడు 20 రూపాయలు కొనుక్కుంటాడు, వాడికి బట్టలు కావాలంటే 2000, వాడి దేవుడికి సందాయం అంటే ఆ రోజు మాత్రం కానుకకు మాత్రం 20 రూపాయలకి ఇస్తారు. అంటే పగిలిపోయినా చినిగిపోయినా ఇస్తుంటారు. ఎంత దారుణం! నేను చెప్తున్నానండి, పిల్లలకు 2 రూపాయలు కొనుక్కొని దేవుడికి 20 రూపాయలు ఇవ్వటం నేర్చుకోండి, వాడు ఆశీర్వదించబడతాడు, నీ కుటుంబం కూడా ఆశీర్వదించబడుతుంది. నిజమండి, ఇది నిజం చెప్తున్నాను. అందరూ మనం ఎందుకు అలా ఉంటున్నామంటే, నేను గమనించాను, ఒక 5 ఎకరాలు వేసాను పంట, 5 ఎకరాల పంట నాకు వచ్చిందండి. ఒకటి పక్కన ఉన్నవాడు 1/2 ఎకరా వేసాడు, వాడికి ఒకటే పండింది. 5 ఎకరాలు వేస్తే ఎన్ని పడ్డాయంటే నాకు 50 బస్తాలు పంట పండింది. అది మన దేవుడు. నీ ఖర్చు ఎంత తెలుసా? 5 45 లాభం ఉంటుంది. అది ఎవరికి తెలియట్లే. ఈ లాజిక్కో మ్యాజిక్కో అనుకోని కానీ
దేవుడికి ఇవ్వటం మాత్రము అద్భుతంగా ఉండాలి. పిల్లలందరికీ 2 రూపాయలు వేయటం నేర్చుకుంటారు, 20 రూపాయలకి ఇస్తారు కొనుక్కోవడానికి. ఎంత అన్యాయం అండి ఇది. దేవుడు అడుక్కునేవాడా? అట్లాగా చేశాడు. అంటున్నాడు తెలుసా దేవుడు ఏమంటున్నాడు చూడండి 9వ వచనము. దేవుడు మన కటాక్షం చూపునట్లు ఆయన శాంతిపరచుడి. చదువమ్మా. ఇప్పుడు చదవండి 10 అందరు చూడండి అమ్మా. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్థకంగా అగ్ని రాజబెట్టకుండానట్లు నా మందిరపు వాకిలు మూయివాడు ఒకడు మీలో ఉండిన మేలు. మీ యందు నాకు ఇష్టం లేదు, మీ చేత నేను నైవేద్యంలో అంగీకరింపనని సైన్యంలోకి అధిపతి యెహోవా అంటున్నాడు. ఒక్కడు ఎవరైనా, ఎందుకు ఈ యొక్క అగ్ని ఎప్పుడు వెలుగుతుండాలి, బలిపీఠం దగ్గర ఆగిపోకూడదు. ఎంత వర్షం పడి ఏమన్నా పడి అది మాత్రం ఆగకూడదు. ఎందుకు? ఎవడెవడు వచ్చి బలిస్తాడా అని ఎదురు చూస్తుంటారు. ఇక్కడ యాజకులు కూడా చూడాలా. యాజకులు ఏదైనా గుడ్డిదాన్ని ఏదో ఒకటి దొరికింది లేరా, ఏదో ఒకటి దొరికింది, ఒకటి గబిక్కిని ఇస్తాడు. వాడు పరిశుద్ధుడా అపరిశుద్ధుడా కూడా తెలియదు. నేను ఒక ఆర్టికల్ చదివాను. ఒక కుష్ఠోడు ఉన్నాడు, పోతా ఉంటాడు. కుష్ఠోడు కాడ ఒక యాపిల్ ఉంది, పక్కన నీ పిల్లోని పట్టుకొని పోతుంటాం. అరే ఇట్రా అంటాడు. వాడు ఎవరు? కుష్ఠోడు. నీ పక్కన నీ తండ్రి తల్లి ఉంటాడు. వాడు బాగలేరురా అంటే ఇట్రా అయ్యా అన్నాడు అనుకో. సరే అని నాన్న పిలుస్తాడు. పోయి అన్నప్పుడు వాడి చేతిలో యాపిల్ ఉంది. అది పక్కనున్న ఆ పిల్లవాడికి ఇస్తుంటే తండ్రి ఒప్పుకుంటాడా? తల్లి ఒప్పుకుంటారా? కాయ బాగానే ఉంది కదా, కడుక్కొని తినొచ్చు కదా, వాడు కుష్ఠోడు. సరే పాప ఎవడో ఇచ్చిపోయాడు, అయినా వాడు పిల్లోని చూసి ఇవ్వాలనుకున్నాడు. వాడు చెయ్యి కుష్టు, అంతే కదా. మరి వాడికి ఆ కాయ తినడానికి తినొచ్చు చక్కగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి. తండ్రి ఒప్పుకుంటాడా? తల్లి వాడి చేతులు పో, ఎవర్రా పిచ్చోడా, నాకు కూడా ఎక్కిస్తావు, నీ చేతిలో కాయ. ఒక కుష్ఠోడు చేతిలో ఉన్న మంచి కాయనే నువ్వు తీసుకోవు. నీ చెయ్యి ఎలా ఉంది, లంచము డబ్బులు ఎక్కడ పడితే ఎలా కావాలంటే అలా నువ్వు పోయి చందా వేస్తావు. మళ్ళా దేవుడికి అంగీకారమా? ఒక కుష్ఠోడికి ఎలాగ నువ్వు చూస్తావు, దేవుడు అలా చూడ్డా? మన నైవేద్యాలు అలా ఉంటాయి సంఘాలలో. ఎట్లుంటుందంటే దేవుడు ఎలా అనుకుంటాడు, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది కళ్ళు మూసుకుంటే, మనం వాష్రూమ్లోకి వెళ్ళి టాయిలెట్ ఫ్లష్ చేసినట్టుగా దేవుడు అంగీకరించాడు. ఒక్కడు ముయ్యండిరా బాబు, నీ నైవేద్యాలు వద్దు వచ్చే ఎవరు. నేను మొట్టమొదట ఒక ఏబేలు ఒక్క గొర్రెను కోసిండు, ఆ గొర్రెను పట్టుకొని చివరి దాకుంటే దేవుడే అసహ్యపడి వద్దురా బాబు మూసేయండి రా అన్నాడు. ఇంకా కొత్త నిబంధన వచ్చింది. బాగా వినండి. ఇప్పటి నుంచి రియల్ స్టోరీలోకి తీసుకొస్తున్నా. ఇదంతా మీకు ఇంట్రడక్షన్ లాగా. ఇంకా తర్వాత 420 సంవత్సరాలు ఎక్కడ గొర్రెపిల్ల లేకుంటే ఎక్కడ కోసినట్టుగా ఉండదు. ఈవెందో మరి యోహాను తండ్రి గారు జకర్యా కూడా తన యొక్క కార్యకలాపాలతో లోపలికి వెళ్తాడు. దేవుడు మాట్లాడతాడు తప్ప అక్కడ గొర్రెను కోసారు, ఇలా కోసారు, అలా కోసారు ఏమీ చెప్పాల మనకు. అయితే 1వ యోహానుకు రండి. యోహాను పత్రిక, ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి ఒక మర్మం చెప్తాను మీకు. యోహాను సువార్త 1వ అధ్యాయము, అందరు బాగా చదవాలి ఇది. చదువుమా. 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యెహోవా కాదు, వెరీ గుడ్. యెహోవా ఎందుకు వస్తుంది మరునాడు? మరునాడు యోహాను యేసు తన, బాగా వినండి అందరు చూడాలి. యేసు తన యొద్దకు రాగా ఇదిగో చూచి, ఇదిగో లోక పాపమును, మళ్ళా చదువు నాన్న, మళ్ళా చదవాలి గట్టిగా. ఇదిగో మీరు ఎప్పుడైనా గమనించారా? చాలా చోట్ల, నేను వైజాగ్లో ఉన్నా, లోక పాపములో మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. కరెక్టా రైటా? మళ్ళీ చెప్పండి. ఒక పాస్టర్ గారు ఇట్లాగే పెద్ద మీటింగ్లో, చాలా పెద్ద స్పీకర్ ఆయన, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. నేను కూర్చొని కుర్చీలో, అయ్యా తప్పు చెప్తున్నావు ఏంది పాస్టర్ గారు అన్న. కింద నుంచి ఆయన కినపల్లా. మళ్ళా వినండి. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. తప్ప రైటా? తప్పు. ఎందుకు చెప్తున్నా చూడండి. ఇక్కడ ఏముంది బాగా చదవండి. ఇందుకే ఇంతసేపు తీసుకొచ్చింది ఈ వాక్యం కోసమే. లోక పాపము నువ్వు అనుందా, నువ్వు ఉందా అంటే 1 2? బాగా వినండి. 1 2? 1. సిన్ ఆఫ్, ఇంగ్లీష్లో మీరు చదివితే ఎవరన్నా బైబిల్ చూడ తర్వాత, సిన్ ఆఫ్ వరల్డ్,
ప్రపంచ లోక పాపం ఇక్కడ ఏమన్నా రాసిందా? హెబ్రీల యొక్క పాపం అని రాశాడా? లేకుంటే ఇజ్రాయేల్ పాపం అని రాశాడా? లోక పాపమును అని ఉంది. ఏం తెలుసా అండి ఇది? ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసా అండి? లోక పాపములు కాదు, చాలా రాంగ్ అది. లూ అయితే మనకు అర్థం కాదు. సిన్ ఆఫ్ వరల్డ్ ఒకటే. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? మళ్ళా ఆదాము దగ్గరికి వెళ్ళాడు. ఒక్క పాపం చేశారు వాళ్ళు. ఆ పాపం మూలము జాన్ గారు చెప్తున్నారు, లోక పాపమును మోసుకొని పోవు గొర్రెపిల్ల. ఆ ఒక్క పాపం తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చాడంటే ఆది కాండం కాడికి తీసుకొచ్చి ఆయనే గొర్రెగా బలైనట్లుగా తెలియచేస్తున్నాడు. ఒక్క పాపం అండి. అవన్నీ తర్వాత గుడ్లు పెట్టాయి. తర్వాత అన్ని పాపం ఒక్క అవిధేయత ఎన్ని గుడ్లు పెట్టుకుంటా వచ్చినా మనం అనుకుంటాం, దేవుడా నేను పుట్టిన కానుంచి చాలా పాపం చేసిన, నా పాపాలన్నీ పోతాయా? నీ పాపం ఎక్కడ మొదలైందో అక్కడికి వెళ్తాడు దేవుడు. అక్కడ తీసి పడేస్తాడు, మొత్తంగా ఊడ్చి పడేస్తాడు. ఈ గిడ్లు మొత్తం కొట్టుకొని పోతాయి. లోక పాపమును ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఆదాము దగ్గర ఉన్న పాపాన్ని, ఆ ఒక్క పాపాన్ని తుడిచివేయటానికి ఇప్పుడు ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తప్ప ఆ గొర్రె ఎవరు అనేది ఎవ్వరికి తెలియదు, మనకు మాత్రమే తెలిసింది. హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పిన పాయింట్? లోక పాపములు కాదు, పాపమును, ఒక్క పాపాన్ని తీసుకోవడానికి అక్కడే బలి అయ్యాడు యేసు ప్రభు. అదిగో రెవల్యూషన్, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చదవండి అమ్మా. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనము త్వరగా. ఎవరన్నా? భూనివాసులందరూ జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. అలాగే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా ముందుగా తన కోసం నిర్ణయించుకొని ఉండవలనని ప్రేమ చేత క్రీస్తులో, అది గొర్రెపిల్ల, జగదుత్పత్తి గొర్రెపిల్ల క్రీస్తులో మొత్తంగా మలుచుకున్నాడంట. దేవునికి స్తోత్రం. జ్ఞానులు వచ్చారంట, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అన్నారంట. 2000 మంది చచ్చిపోయినారు. ఎందుకు? వాళ్ళ జ్ఞానంతో యేసు ప్రభును ఎలా అనుకున్నారంటే యూదుల రాజుగా అనుకున్నారు. కానీ గాబ్రియల్ దూత, లేకుంటే దేవుని దూత మరి గొర్రెల కాపరి కాడికి వచ్చినప్పుడు ఏమన్నది చెప్పండి? ఏమన్నాడు చెప్పండి? లూకాసు వార్త చూడండి ఒక మాట. లూకాసు వార్త 2:11 చదవండి. ఏముందో అక్కడ? రాజు అని కూడా అలా చదవండి. ఏమన్నాడు? 2:10. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు. ఇంకో వర్షంలో చూస్తే లోక రక్షకుడు అని ఉంది. చూడండి, దేవుడు ఈ లోకం గురించి వచ్చాడండి. ప్రతి పాపం కడగటానికి వచ్చాడు. సరే, ఇంతవరకు ఒక భాగాన్ని తీసుకుందాం. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథానికి రండి. ఈ భాగం అలా పక్కన పెట్టండి, మళ్ళీ కలుపుతాను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు ప్రావసి చేస్తున్నాడు. యెహెజ్కేలుతో ముందుగానే ప్రవచిస్తున్నాడు. ఏం ప్రవచిస్తున్నాడో చూద్దాము. 24వ వచనం. నేను అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించేదను. ఇది బబిలోన్లో మళ్ళా బందీగా ఉన్నప్పుడు యెహెజ్కేలుతో చెప్తున్నాడు. బాగా వినండి. ఇజ్రాయేలీలు పాత నిబంధన ప్రకారం ఫిగ్ ట్రీస్ అంటారు, అంజూరపు కాయలతో పోలుస్తాడు దేవుడు. మనల్ని నూతన నిబంధనలో సంఘంగా పోలుస్తున్నాడు. చాలా తేడా ఉంది. సంఘానికి అంజూరపు చెట్లకు చాలా తేడా ఉందండి. వాళ్ళు సంఘంలోకి రాలేకపోతున్నారు. ఇప్పటికీ అందరూ అనుకుంటుంటారు వాళ్ళ గురించి అనుకుంటున్నారు, కానీ దేవుడు కొన్నిసార్లు వాళ్ళని కూడా పక్కన పెట్టే స్టేజ్లోకి వెళ్ళిపోయాడు.
చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే మిమ్మల్ని స్వదేశంలోకి చదవండి, మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించేదను, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన. బాగా గమనిస్తే 22వ వచనంలో పరిశుద్ధ నామము, నా పరిశుద్ధ నామము నిమిత్తమే నేను చేయబోచున్నాను. ఆయన కొరకే మనల్ని ఏర్పరచుకుంటున్నాడు. అలా ఉంచండి. తర్వాత 37వ వచనము చదువుతున్నాను. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలుకు నేను ఇలాగు గొర్రెలు విస్తరించినట్లుగా. చూడండి, ఇక్కడ ఒకప్పుడు ఎంతమంది ఉన్నారో తెలియదు, బ్రదర్ చెప్తున్నాడు, ఇప్పుడు అంతా విస్తరించింది. ఇప్పుడు గొర్రెలుగా విస్తరిస్తున్నాను. ఈ మధ్య మీరు గమనిస్తే ఎక్కడ పట్టినా బాగినండి, ఈ యొక్క యూట్యూబ్లలో ఒకడు ఎవరో క్రైస్తవులు గొర్రెలు గొర్రెలు అంటున్నాడు కదా, విన్నారా? క్రైస్తవులు గొర్రెలు అనేసరికి మన వాళ్ళందరూ కసికసిగా వాడు ఒక రాయి వేసాడు, మనం కూడా అన్ని రాళ్ళు వాడి మీద వేస్తానే ఉన్నాం. వాడు ఒక్క రాయి వేస్తే మనం 10 మంది రాళ్ళు వేస్తున్నాం. అరే గొర్రెలు అంటానికి నువ్వు ఎవర్రా అని అతన్ని, వాళ్ళు గొర్రెలు అంటే గొర్రెలే కదా తప్పేంటి అని అతను సింపుల్గా నవ్వుతూ మనల్ని చాలా కించపరుస్తున్నట్టు ఉంటాడు. మరి మంచిదే, అలా కించపరుచుకోవడం కూడా మంచిదే. ఎందుకంటే దేవునిలో మనకు ఆ శ్రమలు బాధలు ఉన్నాయి. కౌంటర్ ఇవ్వటం కాదు, కానీ దాని యొక్క లోతుపాటు తెలిసిన వాళ్ళు మాట్లాడే విధానం. ఈవెన్ నేను అక్కడ చూసినప్పుడు హోసన్నా మందిరం పెద్ద ఆయన కూడా తిరుగుతున్నాడు, కుక్క తిరుగుతున్నాడు, వాడు మనల్ని గొర్రెలు అంటున్నాడు అని చాలామంది తిడుతున్నారు. నేను ఎందుకో బాధేసింది, ఎందుకబ్బా అంత పెద్దవాళ్ళు తిట్టకూడదు కదా, ఎందుకు వాళ్ళు తిడుతుంటారు, మనం జాగ్రత్తగా. నీ ప్రభువా ఎట్లా ప్రభువా దీని ఆన్సర్ అంటే, నేను ఒక ఆర్టికల్, ఇంటర్నేషనల్ ఆర్టికల్ చదువుతున్నాను, బాగా వినండి. ఒక యజమానికి చాలా గొర్రెలు ఉన్నాయి. ఒక యజమానుడికి చాలా గొర్రెలు ఉన్నాయి. గొర్రెలు ఉంటే అతను ఆ గొర్రెలు ఎలా పిలుస్తారంటే, ఇక్కడ నుంచి పోండి అంటే పోయి అవన్నీ పోయి అలా గడ్డి తింటున్నాయంట. మళ్ళీ విజిలేస్తే వచ్చి నీళ్ళు తాగుతున్నాయి, మళ్ళీ వెళ్ళమంటే వస్తున్నాయి, మళ్ళీ వస్తే పిలిచి పడుకుంటున్నాయి. ఇట్లాగా ఒక 5 సైన్లు నోటితో విజిలేయటము, వాటిని పిలవటము, పంపడము, ఇలా చేస్తున్నాడు. గొర్రెలన్నీ ఆయన మాటకు వింటానే ఉన్నాయి, వెళ్ళిపోతూ ఉన్నాయి. అయితే ఒకరోజు ఒక స్నేహితుడు వచ్చాడంట. అతని స్నేహితుడు వచ్చి చూశాడంట, ఇతను విజిలేస్తే వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ విజిలేస్తే గొర్రెలు వస్తున్నాయి, మళ్ళీ తింటున్నాయి, పోతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదేదో చూసి అతను మిమిక్రీ క్యాండిడేట్. ఎవరు అతను? ఒక మిమిక్రీ క్యాండిడేట్. అరే నువ్వు నీ గొర్రెలన్నీ భలే మాట ఉంటున్నాయిరా, నేను ఒక మిమిక్రీ చేస్తాను, నీ గొర్రెలు ఏమన్నా నా స్వరం విని వస్తాయా అని అతనంట ఈ యొక్క యజమానుడు ఏదైతే అరిచాడో అలాగే సేమ్ యాసిటీస్గా విజిల్ వేశాడంట. గొర్రెలు అంట, బాగా వినండి, ఒక్కటి కూడా ఇనికి చూడలేదు. బాగా వినాలి, ఒక్కటి కూడా వెనక్కి చూడలేదు. మళ్ళా విజిలేసాడంట, చూడట్లేదు. రా నీళ్ళు తాగుతురా అనంట, ఒక్కటి కూడా నీళ్ళు తాగట్లేదు. ఏమైతే తన యజమానుడు చేస్తున్నాడో అలాగే తను చాలాసార్లు అదే పనిగా గొర్రెలకు సైన్లు ఇస్తానే ఉన్నాడు, గొర్రెలు మాత్రం చూడట్లేదు. తర్వాత ఏంట్రా నీ గొర్రెలు ఒక్కటి కూడా చూడట్లేదా, సరే నువ్వు విజిలేరా అన్నాడంట యజమానుడికి. యజమానుడి ఒక్క విజిలేసరికే అన్నీ ఏం చేశాయి, పరిగెత్తుకుంటూ వచ్చాయి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. గొర్రెలు తక్కువ అనుకుంటున్నారా? ఎంతమంది స్వరము వేసినా తన యజమానుని స్వరమే ఉంటాయి గొర్రెలు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం గొర్రెలమా కాదా? నేనైతే గొర్రెనే, నేను యేసయ్య గొర్రెడు. యేసయ్యా, నేనైతే యేసయ్య గొర్రెనే. మరి మీరేమో నాకు తెలియదు, ఎందుకంటే నా గొర్రెలు ఎగ్జాక్ట్లీ ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటాయి. ఒకవేళ నేను అనుకున్నా, ఒకవేళ 10 గొర్రెలు ఎనుక్కి వచ్చినాయి అనుకో, మరి నీ 10 గొర్రెలు ఎనుక్కి వచ్చినాయని యజమానుడు వైపు చూసినవా, నేను పిలిస్తే 10 గొర్రెలు వచ్చినాయి అంటే నాకు తెలిసి యజమానుడు నవ్వింటాడు. ఎందుకు నవ్వింటాడు? నేను నా భార్యను అప్పుడప్పుడు బండి మీద తీసుకెళ్తుంటా. ఒక బర్రెలు 10 పోతున్నాయి. ఒక బర్రె ఒక పాప మేడాన్ని గుద్దినాయి, ఆ మేడం ఎగిరి కింద పడి చేయి ఇరిగింది. మరుసటి రోజు నేను నా భార్య వెళ్తుంటే, అమ్మా నీ బర్రెల మీద కేసు పెడతాను, నీ మీద, నువ్వు ఒక ఆమెను పాపం ఆమె అన్యాయం చనిపోయేదని గట్టిగా అరిచిన. ఆమె ఒక మాట అన్నది, అయ్యా ఇదొక్కటే నా గొర్రె, మిగతా అన్ని ఇదొక్కటే నా బర్రె, మిగతా మాత్రం నాయి కాదన్నది. మరి ఎవరి అంటే ఊర్లో వాళ్ళు తెచ్చుకున్నాను, వాళ్ళు మేసినందుకు డబ్బులు ఇస్తారు. ఆ 10 గొర్రెలు ఎవరేంటాయి?
ఎనుకొచ్చిన 10 గొర్రెలు ఎవరేంటాయి చెప్పండి? ఏంది అర్థం కావట్లేదు. వేరే వాళ్ళవి గట్టిగా చెప్పాలి కదా. వేరే వాళ్ళ గొర్రెలు వచ్చినాయి, ఆ గొర్రెలు పోరా తీసుకోపోరా అంటారు. అట్లాంటి గొర్రెలు ఉన్నాయా లేదా? ఇప్పుడు ఇక్కడ ఎంతమంది రక్షించబడ్డారు? చేతులు ఎత్తండి. బాప్టిజం తీసుకున్న వాళ్ళు. వెరీ గుడ్. చాలామంది ఖాళీగా ఉన్నారు కదా. మరి అయ్యే అన్నమాట ఇప్పుడు, అంతేనే కాదా? సరే, మంచిది. సరే, అలా గొర్రెలు అన్నంత మాత్రాన మనం ఏమీ తక్కువేం కాదు. ఆ క్యాపబిలిటీ ఉన్నది మనకు. ఆ స్వరము, దేవుడి స్వరం వినే క్యాపబిలిటీ మన చెవుకుంది. అది గుర్తుపెట్టుకోవాలి. వాడు 100 మాటలన్నా నథింగ్. అరే పోరా, నా దేవుడు నాకు మంచి గొర్రెల కాపరి దొరికిండు అనుకోవాలి. సరే, నాకు ఒక 20 నిమిషాలే ఉంది, నేను త్వరగా ముగిస్తాను. సరే, ఇక్కడ చూడండి. ఇక్కడ 36వ అధ్యాయంలో నేను గొర్రెలన్నింటినీ మొత్తాన్ని కలుపుతాను అన్నాడు. సరే, బాగా వినండి. ఇక్కడ 26వ వచనంలో నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగ చేసేదను, రాతి గుండె మీలో తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను అన్నాడు. మంచిదండి. చాలామంది మీరు చదివినరో లేదో, రాతి గుండె అంటే ఏంటి, మాంసపు గుండె అంటే ఏంటి అంటే ఎక్కడికి పోతారు? ఆదివారానికి పోవద్దు దయచేసి. రాతి గుండె మాంసపు గుండె అంటే ఆదివారం వైపు మాత్రం పోవద్దు. ఆదివారం పూట దేవుని చూస్తాము, ఫ్లెష్ని చూస్తాం కదా. మంచిది. ఎందుకు దేవుడు నా 12 సంవత్సరాలైంది, 12 సంవత్సరాలు నేను పరిచర్యకు వచ్చి 12 సంవత్సరాలు నేను నిర్ణయించుకుంది, ఆదివారం పూట మా ఇంట్లో మాంసం వండకూడదు అనుకున్నాను. అది ఉంటేనే మనకు సండే, అవునా కదా? అది ఉంటేనే సండే. అందుకే దాన్ని కట్ చేసా. మీ పాస్టర్ గారు కొన్ని కట్ చేస్తారు కదా, అలాగే నేను కూడా కట్ చేసుకున్నాను మా ఇంట్లో. సరే, అయితే మనం అనుకుంటాము మాంసపు గుండె అంటే ఏంది అంటే, అందరు అనుకునేది వెంటనే మాంసపు గుండె అంటే మన మెత్త గుండె సున్నితత్వం అని. తెలుసా అండి? ఇంగ్లీష్లో మీరు చదివితే రెస్పాన్సివ్ హార్ట్, ప్రతిస్పందించే హృదయము. రాతి గుండెను ముంచి పక్కన మంచి అంటే మాంసపు గుండె అంటే ప్రతిస్పందించే రెస్పాన్సివ్ హార్ట్. ఇంగ్లీష్లో చదవండి, మళ్ళీ రాసుకోండి వెళ్ళి, పాస్టర్ గారు చెప్పింది కరెక్టా లేదా. రెస్పాన్సివ్ హార్ట్ ఇస్తారు అంటే, ఇప్పుడు దాకా రెస్పాన్సివ్ హార్ట్ మనకు చాలా చోట్ల లేదు. మంచిదండి. ఇది ఇలాగ పెడితే దీన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఆఖరణ 24వ వచనంలో 37వ వచనంలో నా గొర్రెలన్నిటిని నేను సమకూర్చేదను అని ఉంది కదా. దట్ ఈస్ కాల్డ్ ద రీస్టోరేషన్. రీస్టోరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే సమకూర్చేవాడు దేవుడు. ఈ సంఘంలో నేను కోరుకునేది ఏంటంటే, దేవుడు ఎలాగున్నా ఉండండి, దేవుడు మరలా ఆ యొక్క స్థితిని సమకూరుస్తాడు. ఎలా సమకూరుస్తాడంటే చూడండి, యావేలు ఇక్కడ అపోస్తుల కార్యంకి రండి మళ్ళీ ఒక్కసారిగా. అపోస్తుల కార్యము ఎప్పుడైతే ఆ పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, అక్కడ పేతురు గారు అన్న మాటను మనం ఒకసారి చూసినప్పుడు చదవండి. అంత్య దినమున 2వ అధ్యాయం 17వ వచనం, అపోస్తుల కార్యం. నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవ్వనులలో దర్శనం కలుగును. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? కుమారులు ఉన్నారా, కుమార్తెలు ఉన్నారా, యవ్వనులు ఉన్నారా, వృద్ధులు ఉన్నారు. ఇక్కడ అందరు కూడా ఉన్నారు. ఇందాకనే 80 మా నాన్నగారు వచ్చాడు. నాకు తెలిసి ఆయనే పెద్ద వయసు అనుకుంటున్నా, 84 ఏళ్ళు మా నాన్నకు. మరి ఇప్పటిదాకా దేవుడు మా నాన్నకు సజీవుల లెక్కలో ఉంచాడు. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఈ యొక్క వచనాన్ని ఎక్కడి నుంచి తెచ్చాడు? ఈయన యావేలు గ్రంథంలోకి తీసుకొచ్చాడు. ఒక్కసారి రండి, యావేలు గ్రంథానికి రండి. ఇవన్నీ మళ్ళీ మీకు కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఆఖరణ నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఒక తాటికి తీసుకొస్తాను. యావేలు గ్రంథము పేజీ నంబరు 750 ఎంత చదవండి. యావేలు గ్రంథం అంటే దయచేసి ఇండెక్స్ చూడొద్దు. వెరీ గుడ్ చెల్లి. అట్లా కాదు, కొందరు వెంటనే యావేలు గ్రంథం అంటే ముందుకెళ్తారు, ఇక్కడ ఉందా అని. దాని బదులు నేను అనేది తెలుసా, అలాంటి వాళ్ళు పెద్దవారు ఉంటే సండే స్కూల్కి వెళ్ళటం చాలా మంచిది. సండే స్కూల్లో మనకు అన్నీ నేర్పిస్తారు కాబట్టి సండే స్కూల్లో ఇంట్రడక్షన్ ఇస్తారు. కొందరు పెద్దవాళ్ళు కూడా గవిక్కిన చేసినప్పుడు ఎక్కడ ఎతికి మళ్ళీ చివరికి వెళ్తారు. చివరికి వెళ్ళి అక్కడ 750 అట్లా చేసే బదులు సండే స్కూల్కి పోతే మొదటి నుంచి నేర్చుకోవచ్చు కదా. నేను ఒక అతను చదివాను, 73 ఏళ్ళు అతను పోయి సండే స్కూల్లో నేర్చుకున్నాడంట. అయ్యా నువ్వు పెద్దోడు కదా, సంఘ పెద్దగా ఉండమంటే, నేను సంఘ పెద్దను ఎందుకయ్యా, నాకు ఇంకా ఇప్పుడే రక్షించబడ్డాను, నాకు అసలు ఏమీ తెలియదు, నేను పోయి సండే స్కూల్లో కూర్చుంటానని ఆయన ఓపెన్గా కూర్చున్నాడంట. మనమైతే కూర్చుంటామా? అస్సలు కూర్చోము. సరే, మంచిది.
ఇది 2వ అధ్యాయము ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంటే 28వ వచనంలో, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచింతులు చెప్పారు, మీ ముసలివారు కళ్ళ కందురు, మీ యవనులు దర్శనం కలుగును. అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది? బాగా వినండి. ఇప్పుడు ఎప్పుడు జరుగుతుంది అంటే 2వ అధ్యాయం 12వ వచనానికి రండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా నా యొద్దకు రండి. చూడండి, ఇక్కడ ఒక మాట చెప్తాను. కొన్ని ఇల్లుస్ట్రేషన్స్ చెప్తేనే, ఉదాహరణ చెప్తేనే చాలా వరకు అర్థమవుతుంది. యేసు ప్రభు చెప్పేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, కుండ లేకుంటే పంట లేకుంటే పక్షులు లేకుంటే రాళ్ళు ఇవన్నీ చూసుకొని చెప్పేవాడంట. నేను కూడా కొన్ని ఇల్లుస్ట్రేషన్ చెప్తే మర్చిపోరు. ఉపవాస ప్రార్థన అంటుంటాం కదా, చాలామంది ఉపవాసం ప్రార్థన. చాలామంది, నేను ఇక్కడ నిజంగా మనస్ఫూర్తి అడుగుతున్నాను, ఈస్టర్కు 40 రోజులు ఎవరున్నారు? 40 రోజులు ఎవరున్నారు ఫాస్టింగ్? మొన్న ఈస్టర్, గుడ్ ఫ్రైడే రోజు ఎవరు లేరు. సరే, ఈస్టర్ రోజు ఎవరైనా ఉన్నారా? అదే గుడ్ ఫ్రైడే రోజు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఫాస్టింగ్ లేరా? ఉన్నారా? ఎప్పుడెప్పుడు 3 అయిద్దని చూసిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి మనస్ఫూర్తిగా. అబద్ధం ఆడొద్దు, నేను నిజంగా చెప్తాను దేవుడి సన్నిధిలో. ఎప్పుడెప్పుడు 3 అయిద్దా అని చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా? చాలామంది ఉంటారు కదా. ఎందుకంటే మన ప్రార్థనలు అలాగే ఉంటాయండి. నేను ఒక ఇల్లుస్ట్రేషన్ చెప్తాను. ఒక పెద్ద గద్ద ఉందండి, ఒక పెద్ద తాచుపాము, నాగు తాచుపాము ఉంటారు కదా, పెద్ద తాచుపాము ఉంది. అవి 2 కొట్టుకుంటే ఏది గెలుస్తుంది? ఒక గద్ద ఉందండి, ఒక తాచుపాము ఉంది. ఆ 2 కొట్టుకుంటే ఏది గెలుస్తుంది? గద్దే గెలుస్తుందా? చేతులు ఎత్తండి మళ్ళీ. ఒరే వద్దులేరా బాబు, ఇలా చేతులు ఎత్తే కొద్ది మళ్ళీ ఏదో ఒకటి చెప్తాను ఎందుకు అని అంటారా? మామూలుగా అయితే పామే గెలుస్తుంది. ఎందుకంటే భూమి మీద శక్తి గలది. ఎందుకు పైతాన్ని ఎంచుకున్నాడు సాతాను? చెప్పండి. పైతాన్ అంటే ఏది? సారీ, సర్పాన్ని ఎందుకు ఎంచుకున్నాడు సాతాను? యుక్తి గలది, జ్ఞానం గలది, ఈవెన్ అంట ఏనుగును కూడా చంపుతుందంట పైతాన్, అంత శక్తి గలది. సో ఆ పాము అంట నిజంగా కొట్టుకుంటే ఖచ్చితంగా పామే గెలుస్తుంది. అయితే గద్ద ఏం చేస్తుందంటే దాన్ని పట్టుకొని పైకి తీసుకెళ్తుంది. బాగా వినండి నేను చెప్పేది. ఇక్కడ ఉన్నది పైకి తీసుకెళ్ళినప్పుడు ఆ పాము యొక్క శక్తి తగ్గుతూ ఉంటుంది, గిలగిల కొట్టేస్తుంటుంది. ఆ తిప్పి కొట్టేస్తుంది. దాన్ని భూమి మీద నుంచి పైకి లేపుకున్నప్పుడు ఆ పాము యొక్క శక్తి నథింగ్, 0 అవుతుంది. అది ఏం చేయలేదు. అప్పుడు ఆ గద్ద దాన్ని తినటం స్టార్ట్ చేస్తుంది, పుడవటము, దాన్ని కళ్ళు తిరగటం అలా చేస్తుంది. మన ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా అండి? భూమికి నేను ఎంతమంది 3 అవుతుందని చూస్తున్నారని ఒక తమాషగా అన్నా, కానీ చాలామంది లేరా? ఖచ్చితంగా ఉంటారు. కానీ మన ప్రార్థన భూమి నుంచి ఎంత పైకి వెళ్తుంది? ఉపవాస ప్రార్థన ఎంత పైకి వెళ్తుంది? చాలా చోట్ల ఎంతవరకు అంతే, 1 అడుగు లేస్తుంది మళ్ళీ అయిపోతుంది, 2 అడుగులు వేస్తుంది అయిపోతుంది, 3 అడుగులు వేస్తుంది అంతే, తర్వాత లేయదండి. అయిపోయిందిలే దేవుడు విన్నాడు అనుకుంటారు. మనం కన్నీరు గారుస్తాం, ఒకటి అనుకోని ఒకటి కన్నీరు గారుస్తాం. బాగా వినండి, పాపం గురించి ఏడ్చేవాళ్ళు చాలా తక్కువ. నేను రక్షణ పొందినప్పుడు పాపం గురించి నా యొక్క బాధల్లో నుంచి నేను 2 ప్రార్థనలు చేసేవాడిని. ఒకేసారి కన్నీళ్ళు వచ్చాయి. తర్వాత వేరియేషన్, ప్రభువా నా కన్నీరు చూడలేదా నువ్వు అంటే, నేను చూడలేదు అన్నాడు. ఏంటి ప్రభువా నేను అంత కన్నీరు? నువ్వు ఏడ్చింది అందుకు కాదు, నీ పాపం గురించి కాదు, నీ అక్కరకు ఏడ్చావు. అక్కరను గుర్తు చేసుకొని ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. నాకెవరు లేరు, నాకెవ్వరు పట్టించుకోరు, దేవా నువ్వే ఎందుకు? ఒకవైపు పాపం ఒప్పుకుంటుంటావు, నీ కన్నీరు ఏంటంటే నన్ను ఎవరు పట్టించుకోలేదని ఒక బాధతో నువ్వు ప్యాథటిక్ కండిషన్లోకి వెళ్ళినప్పుడు దేవుడు అలో చేయడండి. ఇది చాలా ఇంపార్టెంట్, సున్నితంగా ఉంటుంది. మీ మధ్య ఎలా చెప్పనా, ఇక్కడ మీరు అందరూ కాళ్ళు తాకి ఉన్నారా, కూర్చున్నారా కదా? మీ మధ్య ఒక కాళ్ళు సన్న గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాపే నిన్ను పరలోకం నుంచి అలాగే నరకానికి దూరపరిచేది. మీరు అనుకోవచ్చు వీళ్ళు రక్షణ పొందిన వాళ్ళు, రక్షణ లేని వాళ్ళు మధ్యలో సన్న గీత ఉంటుంది. అది ఎవరిని నరకంలోకి తీసుకుపోయే వాళ్ళను, ఒకళ్ళని పరలోకంలోకి కనపడదు, అంత సన్న గీతగా ఉంటుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది.
ఎలాగ ఉంటారంటే అంత చిన్న చిన్న వాటిలో ఏడుపులో కూడా మన బాధలు వ్యక్తం చేసుకొని మా అమ్మ అన్నదే, మా నాన్న అన్నరే అని, మా పిల్లలు అన్నరే అని ఏడుస్తా దేవుని దగ్గరకు వస్తారు. కానీ నిజమైన పశ్చాత్తాపము ఎప్పుడు కనుక్కున్న, ప్రభువా ఇది నా పాపము, ఇలాగైతే నేను ఏడవలేను అని చెప్పి మళ్ళా దేవుని సన్నిధిలో నా పాపాన్ని గుర్తు తెచ్చుకొని ఎక్కిళ్ళు బట్టి ఏడ్చాను. 2003 సెప్టెంబర్ 7వ తారీఖున ఒక భయంకరమైన వ్యక్తిని నేను, నాకు తెలుసు ఎంత భయంకరమైన వ్యక్తినో. దేవుడు ఆ రోజు నన్ను మాట్లాడాడు. అప్పటి నుంచి నా జీవితం, అనేక మంది స్నేహితులు మారిపోయాను. అప్పటి నుంచి ఉపవాస ప్రార్థనలు ఎలా చేసుకునేవాడిని అంటే ఎప్పుడు పడితే దేవునితో ఉండేవాడిని. దేవునికి స్తోత్రం అండి. ఇక్కడ చూడండి, ముగిస్తున్నాను త్వరగానే. మరి ఇక్కడ చూస్తే ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేస్తావో అక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనకు వచ్చావో వాళ్ళు ఏమంటున్నారు 13, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యం గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును. ఇక్కడ నేను అంటున్నాను, అత్యంత కృపగలవాడంట. అసలు కృపగల పదం అనేది మామూలుగానే కృప అంటేనే దేవుడి దగ్గర ఉచితమని. కృప అంటే ఏం తెలుసా అంటే ఉచితమని, దేవుడి కాడ నుంచి వచ్చేది. అత్యంత కృపగలవాడు అనే పదం ఇక్కడ రాసిందండి. ఎప్పుడైతే నువ్వు దేవుడి వైపు చూస్తావు, ఉపవాసం ఉండి, నీలో తెలిసేది ఏం తెలుసా అండి, దేవుడి యొక్క ఎగ్జాల్ట్నెస్ అంటే దేవుణ్ణి హెచ్చించడం నేర్చుకుంటావు. తర్వాత అక్కడే చూడండి, సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి. చూడండి, ఇక్కడ మీరు పెట్టిన ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన కూడికలు కదా. బాకా ఊదుడి అంటే అందరికీ తెలియచేయాలంట. ఇక్కడ మాత్రం చెప్పాడు, సంఘమంతా ఉపవాస దినాల్లో ఉండాలండి. గుర్తుపెట్టుకోండి, అందరూ ఇండివిజువల్గా ఉంటారు, ఇండివిజువల్గా కొంతవరకే అండి. సంఘముగా ఉపవాస దినాలు ఉండాలి. మా చర్చిలో అయితే ప్రతి గురువారము, సాటర్డే, అలాగే 2 పూట్లు ఉంటాయి. మళ్ళీ 31కు ఉంటుంది. అలాగా సంఘంగా పెట్టుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు చూడండి, ఇక్కడ ఏమంటారు, యాజకులు కూడా అంట. ఇక్కడ చూడండి, ఇక్కడ కిందకు వచ్చేసరికి యాజకులు కూడా పరిచర్య చేయి యాజకులారా 17, యెహోవాకు పరిచర్య చేయి యాజకులు మంటపము బలిపీఠం మధ్య నిలిచి ఉన్న కన్నీరు విడిచుచు. ఉపవాస ప్రార్థనలు చాలా ఉన్నాయి యెషయా గ్రంథంలో. అవన్నీ ఎలా చేయాలి, ఏమి ఇవ్వాలి, అవన్నీ ఉన్నాయి. కానీ అందరూ కలిసి చేస్తే వచ్చే గొప్ప ఆదరణ తెలుసా అండి. ఇక్కడికి రండి, 23వ వచనం. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు చదువుమా వాన కురిపించి చూడండి, ఇందాక బ్రదర్ చెప్పాడు, తొలకరి వర్షము, కడవరి వర్షము. దేవునికి స్తోత్రం అండి. ఎందుకంటే తొలకరి వర్షము హృదయాన్ని తలుపుతుంది, కడవరి వర్షము హార్వెస్ట్ పంట సమృద్ధిని తీసుకొస్తుంది. తర్వాత అంట గానుగల్లో తైలము ద్రాక్షారసము పొర్లిపారును. ఎప్పుడైతే ఉపవాస, ఇందాక అన్నారు ఒక పాస్టర్ గారు ఒక మాట అన్నారు, దేవుని సన్నిధిలో ఎలవెల్లా సంతోషం ఉంటుందండి. నిజంగా నా జీవితంలో నేర్చుకుంది ఏంటంటే, దేవుళ్ళో ఉండేవాళ్ళు అన్ని కష్టాలు అని చెప్తూ ఉంటారు. నేను చెప్తాను, దేవుళ్ళో ఉన్నవారు కష్టాలు ఉంటాయి కానీ సంతోషం ఉంటుందండి. ఎంత సంతోషం అంటే, సంఘమంతా నిజంగా ఉపవాసంలో ఉంటే తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని, తైలాన్ని, ద్రాక్ష రసాన్ని గానుగలో పొర్లి పొంగుతుందంట. తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ మిడుతలు, గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు. ఒక చెట్టుకు గొంగలి పురుగు, మిడుతలు ఎక్కడ ఉంటాయంటే ఆకుల మీద ఉంటాయి. గొంగలి పురుగు ఎక్కడ ఉంటాయంటే కాండాల మీద ఉంటాయి. పసర పురుగులు ఎక్కడ ఉంటాయంటే యొక్క కాండము అంటే ఏర్ల పైన ఉంటాయి. తర్వాత చీడ పురుగులు ఏర్ల దగ్గర ఉంటాయి. ఎన్ని భయంకరమైన వాటన్నిటినీ నేను తీసివేస్తాను అంటున్నాడు. నిజంగా సంవత్సరానికి 3 సార్లు మీరు జరుపుకుంటున్నారు, మంచిదండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి 3 సార్లలో వీటన్నిటిని వదలగొట్టుకుంటున్నారా? ఆనంద తైలం ఉందా? ఏదో పాస్టర్ గారు చెప్పారు మేము చేయాలి అనే ఏదో దృక్పథంతో, కానీ ఒక యూనిటీగా
మనమందరము బాకా నాదం ఊదుతూ దేవుడు కృపగలవాడు, దయగలవాడు, అత్యంత కృపగలవాడు అని మనము ఆలోచిస్తూ చేసినప్పుడు దేవుడంట మొత్తంగా నీ యొక్క చీడ పురుగులను, మిడుతలను, గొంగలి పురుగులను అన్నిటినీ తీసివేస్తాడు. తొలకరి వాన అంటే, గడవరి వాన అంటే గాడ్ బ్లెస్సింగ్స్ అండి. చాలామందికి తెలియట్లా. నిజంగా దేవుడు ఆ యొక్క ఉద్దేశంలో మనల్ని ఉపవాసం ద్వారా మనల్ని మళ్ళా ఆనంద తైలంలోకి తీసుకొచ్చి, ఇందాక చదివిన 28వ వచనంలో మళ్ళా రండి. ఇందాక చదివిన 28వ వచనములో చదువమ్మా. నా ఆత్మను కుమ్మరింతును. చాలు, ఇప్పుడు చెప్తాను. ఫైనల్ కంక్లూజన్ మీకు తీసుకొస్తాను. ఇప్పుడు కరెక్ట్గా 1 అవర్ అయింది నాకు, నేను టైం కూడా పెట్టుకున్నాను. ఇందాక యేసు ప్రభు రక్తముతో కడగబడ్డవారు, రోమాపత్రిక 10వ అధ్యాయంలో ఎవరైతే ఆయన యేసు ప్రభు నోటితో ఒప్పుకుంటారో వారికి రక్షణ. అలాగే 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనంలో ప్రతి పాపము ఆయన రక్తం వల్ల మన ప్రతి పాపము తుడిచివేయబడతాము. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే రక్షణ పొందుతారో, బాగా వినాలి, ఇది చాలా ఇంపార్టెంట్. మేమందరం కూడా పాల్గొన్నాం, మంచిదే, దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆయన రక్తంలో, గొర్రెపిల్ల రక్తంలో ఎవరైతే కడగబడ్డారో వారికి రక్షణ. ఆయన ఆత్మనంట సంచకరువుగా ఇస్తాడు, కొద్దిగా డిపాజిట్ చేస్తాడు. ఎలాగా? బ్యాంకులోకి వెళ్ళినప్పుడు మనకు అకౌంట్ కావాలంటే ఎంత ఇవ్వాలా? 500 ఇవ్వాలి, అప్పుడు అకౌంట్ అవుతుంది. అలాగా అప్పుడే నీ క్రీస్తు పుట్టినట్టు గుర్తుపెట్టుకోండి. అప్పుడు నీ హృదయంలో క్రీస్తు పుట్టినట్టు. ఎప్పుడైతే మళ్ళా నువ్వు అటు ఇటుగా ఉన్నా, ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా సంఘంగా నువ్వు వచ్చినప్పుడు నిన్ను సరిదిద్దుతూ, నిన్ను చక్కబెడుతూ, ఈ యొక్క యావేలు గ్రంథంలో చెప్పిన మాట ఎక్కడికి వచ్చిందండి? పెంతెకోస్తు దినానికి వచ్చింది. బాగా వినండి. ఇక్కడ తీసుకొచ్చి దేవుడు పెంతెకోస్తు దినాన్ని తీసుకొచ్చాడు. ఇందాక యెహెజ్కేలు గ్రంథంలో నూతన హృదయాన్ని, నూతన రాతి హృదయాన్ని తీసేసి నూతన హృదయాన్ని ఇచ్చి గొర్రెలందరినీ ఒక చోట మేపిన తర్వాత, అన్నీ తీసుకొచ్చిన తర్వాత వాటన్నిటి మీద ఎక్కడా? అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో తెచ్చి అందరి మీద ఆత్మ ఉంచారు. ఈ 10 రోజులు ఆది అపోస్తులు ఏం చేశారు అంటే, అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. రీస్టోరేషన్. మీకు ఇదేంటంటే మళ్ళా మిమ్మల్ని అందరినీ సమకూర్చడానికి ఇక్కడ దేవుడు ఒక సంఘముగా సియోనులో బాకా ఊదుడి అందరము కన్నీరు విడుతూ ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు మళ్ళా ఆనంద తైలాన్ని, ఆ కన్నీటిని తీసివేసి ఆయన మళ్ళా రీస్టోరేషన్, ఏదైతే పాడైందో నీ శరీరంలో, ఏదైతే పాడైందో నీ చూపు, నీ మాట, నీ నోటి మాట, నీ చెవి, నీ హృదయము, అన్నిటి మళ్ళీ బాగు చేస్తాడు. ఈ బాగు చేసి సంతోషాన్ని, హ్యాపీ వేరు, జాయ్ వేరు, ఆ సంతోషాన్ని మన హృదయంలో ఉంచి ఇవ్వటమే కాదు, తన పరిశుద్ధ ఆత్మను ఇందాక చెప్పినట్లుగా అంత కుమ్మరిస్తాడంట. మనమేమి చేయాలి? అపోస్తుల కార్యం చివరిగా 2వ అధ్యాయం, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 40వ వచనం. వాళ్ళు చెప్పిన తర్వాత, పేతురు చెప్పిన తర్వాత ఏమంటాడు? ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మూర్ఖులకు, ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని. చూడండి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలోకి వస్తాడో నువ్వు సంతోషపడతావో, ఇతరులను కూడా నువ్వు సంఘంలోకి నడిపించే విధంగా. ఆఖరి వచనం చూడండి, ఆనందంతోనూ, మళ్ళీ చూడండి ఇక్కడ ఆనందంతోను, నిష్కపటమైన హృదయంతోను. చూడండి, జాయ్ వచ్చిందండి. చూడండి, ఇందాక గానుగా తైలము, ఇక్కడ తీసుకొచ్చాడు ఆ మాట. ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారు అనుదినము. ఇక్కడ తెలుగులో సరిగా లేదు, ఇంగ్లీష్లో చూడండి, గాడ్ యాడెడ్ టు ద చర్చ్. మళ్ళీ చూడండి, గాడ్ యాడెడ్ టు ద చర్చ్. దేవుడు తన సంఘంలోకి దేవుని బిడ్డలను తీసుకొస్తాడంట. హల్లెలూయా చెప్పండి గట్టిగా.
గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి సంఘంలోకి తన బిడ్డలు తెచ్చునుగాక. చూసారా, అది ఉపవాసము. దేవుడు తన రక్తంతో కడిగించిన బిడ్డలను మళ్ళా ఆయన రీస్టోర్ చేసి తన ప్రార్థన ద్వారా విని మళ్ళా దేవుడు తన ఆనందాన్ని ఇచ్చి అంత బాగు చేసి మళ్ళా మనం వెలుగుతూ ఇతరులను వెలిగిచ్చు సంఘానికి తీసుకురావటం. అదండి. నాకు తెలిసి ఎంతమంది ఉంటారో తెలియదు. నేను ఇందాక రవి సార్ చెప్పాడు, ఇద్దరితో స్టార్ట్ చేశాను. నేను, నా భార్య, నాకు ఇద్దరం ఉంటే మేమిద్దరమే చేసుకుంటుంటే మా ఇంట్లో వాళ్ళు కూడా మమ్మల్ని కరుణించలేదు. ఎరే ఇది ఒక సంఘమారా అన్నారు. వాస్తవం. నా ఇద్దరు పిల్లలు పెట్టుకొని సండే స్కూల్ నడిపాను. ఎవరు మాకు లేరు. నేను ఒక్కనే అప్పుడప్పుడు నా భార్యకు ఆదివారం పూట క్లాసులు ఉండేవి. మా పిల్లలు పడుకునేవాళ్ళు, చిన్న పిల్లలు. నేను జాబ్ వదిలేసి వచ్చిన తర్వాత ఏం చేయాలి ప్రభువా అన్నప్పుడు నా మిద్దె చిన్నది మా ఇది. అప్పుడు చెప్పులు స్టాండ్ పెట్టుకొని అవన్నీ కడిగి చెప్పులన్నీ తీసేసి దానిపైన గుడ్డ వేసుకొని అక్కడ కూర్చుండేవాళ్ళం మా ఇంట్లో. నా భార్య లేదు, నా పిల్లలు నిద్రపోతున్నారు. ఎవరు చెప్పాలి, ఎవరికి వాక్యం చెప్పాలి? పోయి మిద్దె మీద పోయి ఎండలో కూర్చొని కాకులకు చెప్పిన. మీరు నమ్ముతారో లేదు, కాకులకు చెప్పిన. కాకులు 2-3 వింటా ఉన్నాయి. నిజమండి, ఇది నవ్వుకున్నా ఇది నిజమే. ఎవరు లేరు ప్రభువా అని ఏడ్చేవాడిని. నిన్న ఒక చిన్న మీటింగ్ పెడితే 500 మంది వచ్చిండ్రు మా చర్చికి. పట్టల. అందుకే బ్రదర్ అన్నది, ఒక్కడనే అడుగేసిన దేవుని కొరకు. చుట్టుపక్కల మొత్తం 20 ఊర్లు మొత్తం తిరుగుతానే ఉన్నా. ఒక్కడనే చేత అవుతుంది అంటే చేత కాదు నాకు. అయినా వెళ్ళేవాడిని. నా ఆరోగ్యం బాగుండదు, ఏముండదు. నేను వెలిగించబడ్డాను, సంఘంలోకి తీసుకురావాలి, అంతే నా ప్రయాస. నాకెవ్వరూ లేరు. ఇందాక అన్నట్టు మరి మా జేజీ ఆయన ఇక్కడ ఉన్నాడు, మంచిదే. మా జేజీ ఆయన ఇక్కడ చేశాడు. కానీ దేవుడు నన్ను పిలిచిన విధానం అది కాదు. ఇదేది వంశపారంపర్యం కాదు. యాజకులు కొత్త నిబంధనలో. పాత నిబంధనలు అయితే తండ్రి ఒక యాజకుడు అయితే మళ్ళీ యాజకుడు అవుతాడు. కొత్త నిబంధనలు అలా ఏమీ లేదు. మత్తయి ఎవరో తెలియదు, మార్క్ ఎవరో తెలియదు, లూకా ఎవరో తెలియదు, లేకుంటే యోహాను ఎవరో తెలియదు. మనం మాత్రం మా తండ్రి పెట్టాడు. మా తండ్రి నిజమండి. ఇది తెలుసుకోవాలి. ఇది దేవుడు నన్ను పిలిచాడు, అంతే. నాకు తెలియదు ఎందుకో. ప్రయాస పడతానే ఉన్నాను. నిన్న అధ్యక్షుడిగా బ్రదరే ఉన్నాడు. ఎంతమంది అంటే భయంకరమైన వర్షం. ఎంత వర్షం అంటే అంత వర్షం. లారీలు కట్టుకొని వచ్చారు. మా ఇంటికి వచ్చిన ఒక అక్క, అమ్మ ఇంత వర్షం పడుతుంది, ఎవరు వస్తారులే అమ్మ ఈ ప్రార్థనకు. మా ఇంట్లో పాప అన్నది, అక్క అలా అనొద్దు, చూడండి ఎలా వస్తారో. పట్టలేదండి. మా 2 ఫ్లోర్లు, మా ఇల్లు, మా మధ్యలో చర్చి, మళ్ళీ పైన కూడా ముండిపోయింది. మెట్లంతా జనాలే ఉన్నారు. ఆ వంట ఆయన అంటుంది, ఏందన్నా ఆయన. నేను ఎందుకు చెప్తున్నానంటే మనము దేవుని సంఘంలోకి తీసుకురావాలి. మనం ఇండివిజువల్గా 2 క్లిప్పులు చూస్తాం, అబ్బా సూపర్, ఆయన దేవుడితో పెట్టుకుంటాం, మంచిదే, దేవునికి స్తోత్రం. అది 3 రోజుల తర్వాత మరి ఇంకోటి వస్తుంది, ఇది మర్చిపోతాం, అది పెడతాం. అందుకే దేవుడు సంఘానికి చెప్తున్నాడు, చెవి గలవాడు వినుగాకని. ఎవరికి చెప్పాడు? సంఘ పెద్దలకు చెప్పాడు. మొదటగా సంఘాన్ని క్రమం చేసేటప్పుడు సంఘ పెద్దలను క్రమం చేస్తాడంట దేవుడు. దేవునికి స్తోత్రం అండి. మనమందరం విశ్వాసం. ఇందాక ఎందుకు చెప్పాను తెలుసా? ఒక ఫస్ట్ బాబేలు చిన్నదే, అది చాప కింద నీళ్ళలాగా వచ్చి ఏమైంది? మహాబబిలోన్ అవుతుంది. ఎక్కడ చూసినా పేరు ప్రఖ్యాతలు. నేను వేరే లేలపల్లె గ్రామంలో పెడితే ఆ పాస్టర్ గారు పెద్ద కోట్ వేసుకొని, ఒరే నాయన ఏంటి చేసేది ఒకళ్ళు, లబ్ధి పొందేవాళ్ళు ఒకళ్ళు. ఇది నిజమండి. ఎక్కడ చూసినా ఫేమ్, పేరు, గొప్ప. బబిలోను సంఘం, అది గుర్తుపెట్టుకోండి. బబిలోను సంఘము. ఆ పాము చిన్న పామే మా అందరి కోసం ఇంకా పెద్దగా అవుతుంది. కొందరి కోసం నిలబడాలని. పాము ఎందుకు పెద్దగా అయింది చెప్పండి? చిన్నగా కావాలి కదా. ఎందుకంటే మనం ఎదుగుతున్నాం. క్రైస్తవుల్లో వాడు కూడా ఎదుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనం ఇంకా ఎదగాలి, సంఘముగా ఎదగాలి. దేవుడు ఆత్మ మన మీద అభిషేకించాలేగా. కన్నీటి ప్రార్థనతో మళ్ళా మనం సరిచేసుకుంటూ, సంఘాన్ని సరిచేసుకుంటూ దేవుని యొక్క ఉన్నత ఉద్దేశంలో ఉండాలండి. అది మన తపన, మన కోరిక. దేవుడికి స్తోత్రం. ఈ యొక్క సమయాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలండి. యేసు ప్రభు రక్తం ద్వారా, ఆయన మళ్ళా సమకూర్చిన ప్రావసీ ద్వారా నూతన హృదయాన్ని మనకు ఎలా ఇచ్చాడో మళ్ళీ ఆత్మను కూడా ఇస్తాడు. ఎలాగంటే మధ్యలో ఒక ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా తీసుకొచ్చి కుమ్మరిస్తాడంట, నాలుక విభజించే కాడ. ఎందుకంటే మొట్టమొదటిగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాలుక ఎందుకు రాశాడు పరిశుద్ధాత్మ చెప్పండి? నాలుకతోనే కదా మనం ఎక్కువ పాపం చేసేది ఇంట్లో.
భర్తను తిట్టేది, భార్యను తిట్టేది నాలుక కాదా? సో దేవునికి స్తోత్రం అండి. ఈ అవకాశం ఇచ్చిన మరి పాస్టర్ గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంకొక గంట దేవుని వాక్యం విందాం. సరే, ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుని చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల